మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, జూన్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఒకసారి తెలిసి. ప్రధానంగా ఈ యొక్క జూన్ మాసంలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని వెళ్దాం అమ్మా. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుభవయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం శాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణి విభుం పార్వతీశం నమామి. మాతా పార్వతీదేవి, పితాదేవ మహేశ్వరాయ నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భ్రమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా ఈ యొక్క జూన్ మాసంలో ఈ కర్కాటక రాశి యొక్క మాస ఫలితాలు తెలుసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ యొక్క కర్కాటక రాశిలోకి వస్తారనే విషయం తెలుసుకుందామా. ప్రధానంగా పునర్వసు నక్షత్రం 4వ పాదం, అదేవిధంగా పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఈ యొక్క కర్కాటక రాశిలోకి వస్తారమ్మా. అయితే ప్రధానంగా ఈ కర్కాటక రాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని తీసుకుంటే ప్రధానంగా ద్వితీయంలో కేతు సంచారం, అదేవిధంగా అష్టమంలో రాహు సంచారం, అదేవిధంగా భాగ్యంలో శని సంచారం, అదేవిధంగా ఈ జూన్ 2వ తేదీన గురు అనేవాడు జన్మంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే మిథున రాశి నుండి కర్కాటక రాశికి ప్రవేశిస్తున్నాడు. కారణం చేత కర్కాటక రాశి వారికి చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. ఎందుకు అంటే ప్రధానంగా మనకి జ్యోతిష్ శాస్త్రం కూడా చెప్తుంది ఏమిటయ్యా అంటే, గ్రహాలన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ 8 గ్రహాలు, గురువు యొక్క గ్రహం బాగుండి 8 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క గ్రహం బాగుంటే ఆ యొక్క మనిషి తాలూకు లైఫ్ బాగుంటుంది అని. అంటే గురుబలం గట్టిగా ఉంటే 8 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ఆ గ్రహస్థితి బాగుంటుంది అని మనకి జ్యోతిష్ శాస్త్రం కూడా తెలియజేస్తున్నది. అయితే ఈ కర్కాటక రాశికి ఇక గురు సంచారం జన్మరాశిలో సంచారం చేయడం ద్వారా ఈ కర్కాటక రాశి వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. అయితే ద్వితీయ స్థానంలో కేతు సంచారం, అష్టమంలో రాహు సంచారం వల్ల కాస్త ఆరోగ్యరీత్యా ఇబ్బందులు పడే అవకాశం, అదేవిధంగా వాహనాలు నడిపేటప్పుడు కాస్త ప్రమాదాల నుండి వాహనాలు నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరికి ఆర్థిక ఇబ్బందుల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటి నుంచే సేవింగ్స్ అనేది ప్రారంభం చేసుకోవడం ద్వారా వీళ్ళు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకి కూడా కాస్త గడ్డుకాలం అని చెప్పుకోవచ్చు. కాస్త శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్లుగా కాస్త కష్టపడి చదవాల్సినటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఎందుకంటే గ్రహ సంచారం అంత అనుకూలంగా లేకపోవడం, అంటే గురువు ఇప్పుడిప్పుడు ఇంకా జూన్ 2వ తేదీన ప్రారంభం అవుతున్నాడు కాబట్టి ఆ గురుబలం వల్ల కొంతవరకు అంటే ఫలితం ఉన్నప్పటికీ కష్టపడాలి. కష్టపడకుండా ఫలితం అనేది లభించదు కదా. కష్టవాన్ లభతే జ్ఞానం, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం కష్టే ఫలే అన్నట్లుగా కష్టపడితే కానీ ఫలితం అనేది రాదు. కాబట్టి కాస్త గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి కాస్త దక్షిణామూర్తి ఆరాధన చేసుకుంటూ విద్యార్థులు చదవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి, వారు అనుకున్నటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ప్రధానంగా ఇంకా ఉన్నతమైనటువంటి విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ యొక్క మాసం కాస్త అనుకూలంగానే ఉందమ్మా. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది అంటారు? నిరుద్యోగుల పరిస్థితి కూడా ఏంటంటారు? ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క ఉద్యోగస్తులకి కూడా కాస్త అధికారులతో మాట పడే యోగం అనేది కనపడుతున్నది. అదేవిధంగా రెండోది ఏంటంటే స్థానచలనం, అంటే ప్రమోషన్ల కోసం స్థానచలన కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ యొక్క మాసం కాస్త ఆశాజనకంగానే ఉన్నది. వివాహ యోగం ఉందంటారా? ప్రధానంగా కర్కాటక రాశిలోకి గురు సంచారం వల్ల ఎన్నాళ్ళ నుంచో వివాహ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి శుభవార్త వినే యోగం అయితే కనపడుతున్నదమ్మా. అదేవిధంగా ఈ యొక్క ప్రేమ వ్యవహారాల్లో కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళు విజయం సాధించడానికి అవకాశం అనేది ఉన్నది. ఎందుకంటే గురు సంచారం అంత విశేషమైనటువంటి ఫలితాలు సంచారం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా సంతాన నిమిత్తార్థం ఎన్నాళ్ళ నుంచో కూడా సంతానం
కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ యొక్క మాసం చాలా మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది ఉన్నది. అదేవిధంగా ఈ సంతాన నిమిత్తార్థం ప్రయత్నం చేస్తున్న వారికి ఖచ్చితంగా సంతానం కలిగే యోగం కూడా సూచిస్తున్నారు. మరి కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? ప్రధానంగా ఈ యొక్క కుటుంబం వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా బాగుండడానికి అవకాశం అనేది ఉన్నది. ఎందుకంటే గురు సంచారం వల్ల కాస్త విశేషంగా ఉత్తమమైనటువంటి అంత ఆనందకరమైనటువంటి వాతావరణం, ఎందుకంటే అంత శుభకార్యాలన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఉత్తమమైనటువంటి వాతావరణం, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ఎన్నాళ్ళ నుండో కాస్త విడిపోయినటువంటి దంపతులు కూడా కలిసే యోగం కూడా కనపడుతున్నది. అదేవిధంగా ప్రధానంగా ఈ యొక్క జూన్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎన్నాళ్ళ నుంచి సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి వారికి కూడా సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది కదమ్మా. సో సొంతింటి కళ కోసం ప్రయత్నం, అంటే గృహయోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గృహయోగం కూడా కనపడుతున్నదమ్మా. మరి గురుగారు, ఎవరైతే ఈ మాసంలో పెట్టుబడులు పెట్టాలి, కొత్తగా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేద్దామన్న ఆలోచన ఉన్న వాళ్ళకి కలిసి వస్తుందంటారా, చెయ్యొచ్చు అంటారా? ప్రధానంగా ఒకటే, ద్వితీయ స్థానంలో కేతు సంచారం వల్ల కాస్త ఆర్థిక విషయంలో ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉన్నది. కాస్త ఆచితూచి ఆర్థిక విషయంలో ఆచితూచి వ్యవహారాలు వేయడం ద్వారా ఆ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుండి కాస్త బయటపడడానికి అవకాశం ఉంది. మరి ఆరోగ్యపరంగా కూడా ఎలా ఉంటుందంటారు వీరికి? ప్రధానంగా తీసుకుంటే అష్టమ స్థానంలో రాహు సంచారం వల్ల కాస్త ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. కాస్త ఉదాహరణకి కడుపు నొప్పే కదా అని తీసుకోకూడదు. వెంటనే వైద్య సలహా తీసుకోవడం, వైద్యుని సంప్రదించడం ద్వారా వీరు ఆరోగ్య సంబంధమైనటువంటి వ్యవహారాల నుండి బయటపడడానికి అవకాశం ఉన్నది. ఈ విధంగా ఆరోగ్య రీత్యా ప్రధానంగా కర్కాటక రాశి వారు అసలు ఆరోగ్య రీత్యా మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తున్నారు. మరి గురుగారు, వీరికి ఏ రుద్రాక్ష కలిసి వస్తుందంటారు? ప్రధానంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు ద్విముఖి రుద్రాక్ష అని అంటారు. ద్విముఖి రుద్రాక్ష, దాన్ని భద్రాక్ష అని కూడా అంటూ ఉంటారు. ద్విముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంది. గురుగారు, ఈ కర్కాటక రాశి వారందరికీ ఈ మాసంలో బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజించాలంటారు? ప్రధానంగా కలో చండీ వినాయక అన్నట్లుగా ఈ యొక్క కర్కాటక రాశి వారు ప్రధానంగా గణపతి ఆరాధన, గణపతికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం, అదేవిధంగా కలో చండీ అమ్మవారు, చండీ అమ్మవారికి సంబంధించిన ఆరాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క కర్కాటక రాశి వారు అవకాశం ఉన్న వాళ్ళు గణేశుడికి ఉండ్రాలతో, మోదుకాలతో హోమం చేయడం ద్వారా, గణపతి హోమం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. అవకాశం ఉన్న వాళ్ళు చండీ హోమం కూడా చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు అవకాశం ఉన్నది. అయితే ఆర్థికంగా కాస్త ఇబ్బందులు పడేవారు ఏం చేసుకోవాలి? శక్తి ఉన్న వాళ్ళు చేసుకుంటారమ్మా. శక్తి లేని వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే కాస్త బుధవారం గణపతికి గరికతో గకార గణపతి అష్టోత్తరం చేసుకోవడం, అదేవిధంగా శుక్రవారం రాహుకాలంలో అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. మరి వీరికి ఏ రోజులు కలిసి వస్తాయి అంటారు? ఏ రంగు కూడా కలిసి వస్తుంది? ప్రధానంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు శ్వేతవర్ణం అంటే తెలుపు రంగు వర్ణం ధరించడం ద్వారా, అదేవిధంగా రక్తవర్ణం ఎరుపు రంగు వర్ణం ధరించడం ద్వారా, పసుపు వర్ణం, ఈ 3 వర్ణాలు ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. ప్రధానంగా వీరు ఆదివారము, అదేవిధంగా మంగళవారము, అదేవిధంగా శుక్రవారం శుభకార్యార్థం ఏదైనా కార్యార్థం వెళ్తే ఈ వారాల్లో వెళ్ళడం ద్వారా ఉత్తమమైనటువంటి విజయం సాధించడానికి అవకాశం అనేది ఉన్నది. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.